న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ప్రారంభమై దశాబ్దం పూర్తయిన సందర్భంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిల్లా సంక్షేమ శాఖ, జిల్లా పోలీస్ శాఖల ఆధ్వర్యంలో వనపర్తిలో మహిళా పోలీసులచే స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ స్కూటర్ ర్యాలీని వనపర్తి జిల్లా పోలీస్ ఎస్పీ రావుల గిరిధర్ జెండా ఊపి ప్రారంభించారు. ఎస్పీ కార్యాలయం నుండి మర్రికుంట, కొత్త బస్టాండుల మీదుగా పాలిటెక్నిక్ కళాశాలకు ఈ ర్యాలీ చేరుకుంది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని, అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆడ మగపిల్లల నిష్పత్తిలో వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు మహిళల రక్షణకు మేమున్నామంటూ మహిళా పోలీసులచే స్కూటర్ ర్యాలీ ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. दादा पोदरा बेटी बचाओ बेटी पढ़ाओ बेटी बचाओ बेटी पढ़ाओ सर रंडी सर बेटी पढ़ाओ बेटी बचाओ बेटी पढ़ाओ बेटी बचाओ बेटी बचाओ बेटी पढ़ाओ बेटी बचाओ बेटी पढ़ाओ बेटी बचाओ बेटी पढ़ाओ बेटी बचाओ बेटी पढ़ाओ జనవరి 22, 2015 నాడు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్నాయి. దానిలో భాగంగా పోలీసు శాఖ మరియు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళ ఆధ్వర్యంలో అధికారిని మనలో అందరూ వచ్చి ఈ బైక్ ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషం. మన జిల్లా యొక్క మహిళా పురుష రేషియో 888,1000 ఉంది. అంటే దాదాపుగా 112 మంది తక్కువ ఉన్నారు మా పురుషులతో కంపేర్ చేస్తే. ఈ సంఖ్య పెరగాలనే ఉద్దేశంగా, అంతేకాకుండా ప్రతి మహిళ కూడా తమ ఉపాధి తాము వెతుక్కొని తమ కాళ్ళ మీద తాము నిలబడాలి, సొసైటీలో తమకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో భాగస్వాములైన అధికారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన దేశ సెక్స్ రేషియో 1020:1000 ఉంది. అదేవిధంగా మన వనపర్తి కూడా సమృద్ధి గాంచాలని, మహిళా మనులందరూ ఈ సమాజానికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదగాలని కోరుతూ ఈ ర్యాలీని ప్రారంభించడం జరుగుతుంది. దీనిలో పాల్గొన్న అధికారులకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనమందరం సమాయత్తమై చేయి కలిపి ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంను విజయవంతం చేయాలని, అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన మహిళా సంక్షేమ కార్యక్రమాలు, శిశు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అందరికీ అందుబాటులోకి రావాలని, అందరికీ అవగాహన ఏర్పడి వాటిలో భాగస్వాములై అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి వచ్చిన అందరు కూడా నమస్కారము. మన వనపర్తి జిల్లాలో ఇప్పుడు 888 మంది మాత్రమే ఆడపిల్లలు ఉన్నారు. సో ఆ రేషియోని పెంచాలి. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా చదవాలి. వాళ్ళు సొంతం కాళ్ళ మీదే నిలబడే వరకు కూడా చదివి మన వనపర్తి కాకుండా దేశం అంతా కూడా మహిళలు చదవాలనే ఉద్దేశం మీదే ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు జనవరి 22కు
10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అప్పటి నుంచి మార్చి 8 ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఉంది కనుక ఆ రోజు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో మనమందరం కూడా బాధ్యతలమే, ఎందుకంటే మనం ఒక పౌరులుగా, దేశ పౌరులుగా మనందరూ కూడా బాధ్యత ఉంది. ప్రతి ఒక్క అమ్మాయి చదివి వాళ్ళు ఎదిగే వరకు కూడా మన సహకారం కూడా ఉండాలి. సో మన దేశం ఆ విధంగా సమానంగా ఆడపిల్లలు పురుషులు ఒక విధంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. సో ఇది సక్సెస్ కావాలని అందరం కలిసి పనిచేద్దామని కోరుతూ నమస్కారం. 2015 జనవరి 22 నుండి ఇప్పుడు 2025 వరకు దశాబ్ది ఉత్సవాలు బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమంలో నడుస్తున్నాయి. జిల్లా సంక్షేమాధికారి ఆధ్వర్యంలో, ఎస్పీ సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అండర్ డిస్క్రిమినేషన్లో మన ఇండియా కూడా ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఇండియన్ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. ఆ ప్రోగ్రామ్ని మళ్ళీ మన చుట్టూ ఉన్న ప్రజలకి కానీ లేకపోతే మన చుట్టూ ఉన్న మహిళలని ఉత్తేజపరచడానికి, వాళ్ళని మోటివేట్ చేయడానికి కోసం మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నట్టున్నాము. సో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు థ్యాంక్ యూ. బీయింగ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఎప్పుడూ విక్టిమ్ అనే కాదు, విక్టిమ్ లేదా ఎవరైనా సరే మా దగ్గరకు వచ్చిన ప్రతి ఉమెన్ని ఒక మా ఫ్రెండ్ లేకపోతే మాకు తెలిసిన వ్యక్తిగానో, అప్పటి వరకు ఆమె మాకు అన్నోన్ అయినప్పటికీ కూడా ఒక ఫెమిలియర్ పర్సన్గా ఆమెను ట్రీట్ చేయడానికి మేము ఉన్నాము. ఈ వాళ్ళకి అంటే ఆ విక్టిమ్స్కి కానీ లేకపోతే కంప్లైంట్స్కి కానీ వాళ్ళకి హెల్ప్ చేయడం కోసమే సఖీ సెంటరు, భరోసా సెంటరు, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇలాంటివన్నీ గవర్నమెంట్ మనకి అందుబాటులోకి తెచ్చింది. వాటన్నిటిని యూజ్ చేసుకుంటూ మేము మా విధులని సక్రమంగా నిర్వర్తిస్తూ ఎవరైతే విక్టిమ్స్ లేదైతే ఉమెన్స్ ఉన్నారో, లేదంటే చిన్నపిల్లలు కానీ పోక్సో కేసెస్ విషయాల్లో కానీ ఎలోప్మెంట్ విషయాలలో కానీ బాధితులైన వాళ్ళకి మేము సహాయపడుతున్నాము. ఆ విషయాన్ని మరోసారి రుజువు చేయడానికి లేకపోతే తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము.